నన్ను ఇలా కొట్టే దమ్ముందా లేక నేనే మళ్ళీ ట్రై చెయ్యాలా? ఇది ట్రంప్ గారికి ఇరాన్పై ఉండే ఫీలింగ్. B-2 బాంబర్స్తో ఇరాన్పై దాడి చేశాక. ఈ B-2 బాంబర్స్ కోసం మాట్లాడుతున్నప్పుడల్లా ఎండాకాలంలో లస్సీ తాగినోళ్ళ ఎంతో ఆనందపడిపోతారు ఆయన. ఏంటి ఈ B-2 బాంబర్స్ అంటే విన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తా సబ్స్క్రైబ్. B-2 బాంబర్స్ అంటే ఇది రాడార్స్ కనిపించదు, స్టీల్త్ టెక్నాలజీ వాడడం వల్ల. నీ చేతిలో టెన్నిస్ బాల్ ఉంది, దాన్ని నువ్వు గోడకేసి కొట్టావు అనుకో, అది వెనక్కి మళ్ళీ అలానే వస్తుంది. ఇరాన్ తన వార్ జెట్స్ నుండి బాంబులు వేస్తూ ఎనిమీ జెట్స్ ని ట్రాక్ చేయడం కోసం జెట్లో మనం తినే కంచం సైజులో ఉన్న రాడార్ ను వాడుతుంది. ఆ రాడార్ ఇందాక నువ్వు బాల్ ఎలా విసిరావో ఇది తరంగాలు, రేడియో వేవ్స్ ని అలా విసిరి ఏమేమి ఉన్నాయో చెప్తాది. ఇది 300 కిలోమీటర్ల వరకు ట్రాక్ చేయగలవు. సో ఇక్కడ ఈ B-2 బాంబర్స్ ఆల్సో కాల్డ్ ఎస్ B-21 రేడియర్స్. ఈ స్టీల్త్ టెక్నాలజీ వాడడం వల్ల రాడార్ కనబడదు, ఆర్ ఒకవేళ కనిపించినా ఏదో చిన్న పక్షిలా ఉందని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది నమ్మి వీళ్ళు బలైపోతారు. ఇంతకీ ఈ B-2 బాంబర్స్ అంటే ఇదేదో బాంబు కాదు, బాంబుల్ని క్యారీ చేసి తీసుకెళ్లే ఒక ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని ట్రంప్ గారు ఇంకా ముద్దుగా బంకర్ బస్టర్ అని అంటారు, బ్యూటిఫుల్ బాంబర్స్ అని కూడా పిలుచుకుంటున్నారు. నార్త్రోప్ గ్రుమాన్ అనే US డిఫెన్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. 19 ఉన్నాయి, ఇంకో 25 ఆర్డర్ పెట్టాను అని ట్రంప్ గారు చాలా సంతోషంతో చెప్తున్నారు. 1991లో అప్పుడు సోవియట్ యూనియన్ రష్యా పై దాడి చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నారు. తర్వాత ఎనిమిల్ లేని కాడికి ఇంత ఖర్చు మెయింటెనెన్స్ ఎందుకురా అని ఆపేశారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.